సో వీరమల్లు ట్రైలర్ అయితే రిలీజ్ అయింది. ఎప్పటి నుంచో ఫ్యాన్స్ ఈ ట్రైలర్ గురించి, ఫ్యాన్స్తో పాటు సినిమా ఆడియన్స్ అందరూ కూడా ఫుల్ వెయిటింగ్లో అయితే ఉన్నారు. ఫైనల్గా ఈ ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత ఇప్పటి వరకు మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలా మూవీ ట్రైలర్స్ అని హైప్తో రిలీజ్ అయినాయి. అవన్నీ దాటుకుంటూ ఫస్ట్ ప్లేస్లో అయితే ట్రెండింగ్లో ఉంది ఈ ట్రైలర్. 49 మిలియన్స్ అంటే లైక్ పుష్పాను కూడా బీట్ చేసి 49 మిలియన్స్ దాకా వచ్చినాయని చెప్పేసి అంటూ ఉన్నారు. సో అఫీషియల్ పోస్టర్ కూడా మూవీ టీం వాళ్ళు అయితే లాంచ్ చేయడం అనేది జరిగింది. కానీ కొంతమంది చెప్పేది, సో ఇప్పుడు యూట్యూబ్ పరంగా ఫేక్ వ్యూస్ అనేది రన్ అవుతూ ఉంది. హరిహర వీరమల్లు టీం కూడా ఈ ఫేక్ వ్యూస్ అనేది జనరేట్ చేసింది, అందుకే ఇంతమంది వ్యూవర్షిప్ వచ్చిందని కొంతమంది అయితే కామెంట్ చేస్తూ ఉన్నారు. సో దిల్ రాజు గారు రీసెంట్గానే స్పందించారు ఈ ఫేక్ వ్యూస్ గురించి. వ్యూస్ అయితే ఎక్కువ వస్తున్నాయి కానీ టికెట్లు అయితే తెగలేదు, ఎందుకంటే ఫేక్ వ్యూస్ జనరేట్ చేస్తున్నారు, దీని మీద మనం ఖచ్చితంగా ఈ ఫేక్ వ్యూస్ జనరేషన్ అనేది ఆపాలి అని ఆయన వ్యాఖ్యలు చేసుకుంటూ కూడా వచ్చాడు. అయినప్పటికీ వీరమల్లు టీం ఇలాగే చేశారు. సో కావాలని చెప్పి రికార్డులు పెట్టుకోవడానికి కావాలని ఫేక్ ఇలా వ్యూస్ జనరేట్ చేసి కొత్త రికార్డులని పోస్టర్లు వేసుకుంటున్నారని కొంతమంది అంటున్నారు. దీని మీద మీ ఉద్దేశం ఏంటో కామెంట్ చేయండి. ఫైనల్గా మీకు ట్రైలర్ ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి.